హాయ్, ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అన్నమాట. ఎలాగో చూడండి. ఇవన్నీ బయట ముక్కలు చేయించిన ఆవకాయ అన్నమాట. చూసి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది నువ్వుల నూనె, పప్పు నూనె. నువ్వుల నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి అయితే వేయకూడదు. అవి వేస్తే కొంచెం గట్టిగా అయిపోయి తేనె నూనె ఎలా గట్టుకుంటే అలా పాడైపోద్ది అన్నమాట. జెండలకి ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లో కాయలు ఏమైనా ఉంటే మామూలు చిన్న ముక్కలు చేసేసుకుని ఉప్పు కారం వేసి చేసేస్తాం. ఇంకా మెంతిపిండి ఆవపిండి ఇలాంటివి ఏం చేయకుండా. ఇవి కొంచెం పెద్ద కాయలు, అందుకని బయట కొట్టించాం. చెట్టు కాయలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆవపిండి ఇవన్నీ కూడా ఉప్పు నార్మల్ ఉప్పే మేము వేసింది, కల్లుప్పేం కాదు. అవన్నీ కల్లుప్పు వేసాము, నార్మల్ ఉప్పు కాదు. అవన్నీ కూడా బయట ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఈ మొక్కలు అసలు ఇప్పుడంటే క్లాత్తో క్లీన్ చేసాం కాబట్టి ఇంత నీట్గా ఉన్నాయి, కానీ ఆ మొక్కలు చేసాక ఎలా ఉన్నాయో మట్టి మట్టిగా ఎలాగంటే అలా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంట్లో చేస్తున్నాము. ఉప్పు అదనమాట, కల్లుప్పు. ఫస్ట్ టైం చేస్తున్నాం ఇంట్లో. చూడడం చేస్తారు కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఏంటో బాబు మొక్క ఇలా ఉన్నాయి, ఇక్కడికి ఎండలో పెడదాం అన్నా. నేనైతే ఎండలో పెట్టకూడదంట, చెమ్మ పట్టేసి పాడైపోతుంది. ఇది మెంతిపిండి, ఇది మిక్సీలో కొంచెం మెంతిపిండి కలుపుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. మెంతిపిండి ఆవపిండి అనేది ఆప్షనల్, వేస్తే టేస్ట్ బాగుంటుంది. మేము లేనప్పుడు ఇంట్లో కొంచెం 1-2 కాలినప్పుడు అయితే లేకుండా పెట్టేస్తాం. అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కారం, ఉప్పు, మెంతిపిండి ఒక 2 స్పూన్స్, ఆవపిండి దీంట్లో హాఫ్ అన్నమాట. ఈ నా గ్లాస్తో ఈ ముక్కలు 4, దాంట్లో హాఫ్ అన్నమాట ఆవపిండి అనేది. ఆవాలు మెంతులు అనేవి తీసుకొని బయట ఎండలో పెట్టుకొని ఇదిగో అలా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ పెట్టడానికి చాలా టైం పట్టుద్ది. దీంట్లో అంతసేపు చేస్తాం కాబట్టి దాని టేస్ట్ అంత బాగా వస్తుంది అనుకోండి. ఎంత పెద్దగా ఉన్నాయో. జనరల్ చిన్నవి పెంచుకుంటాం. ఇవేమో వెల్లుల్లిపాయలు, ఆ పైన పొట్టంతా తీసేసి ఎండలో పెట్టుకొని వేసుకోవాలి. మరీ కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు మళ్ళీ మేము చేసామన్నమాట. 2 పీసెస్ హాఫ్. చిన్నవైతేనే ఈజీగా అవుతుంది. ఇవన్నీ కూడా ఎండలో పెట్టుకొని అప్పుడు చేసుకోవాలి. ఈ ముక్కలు చేసినాక ఇమీడియట్గా చేసేసుకోవాలి. టైం ఎక్కువసేపు ఉంచుకోవాలి. క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని అప్పుడు చేసుకోవాలన్నమాట. క్వాంటిటీ అనేది చూసుకున్నారు కదా. ఇవన్నీ 10 కాయలు. ఇవన్నీ వేసుకొని జార్లో పెట్టుకొని ఒక 3 రోజులు ఉంచితే కొంచెం ఊరుద్ది. అప్పుడు కొంచెం ఏం సరిపోకపోతే ఉప్పు కారం నూనెలు మళ్ళీ తర్వాత నూనెని వేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమాత్రం కొంచెం నీరు చెమ్మ ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కాయలు ముందు పెడితే ఫ్రిడ్జ్కి నీరు చెమ్మ అంతా పట్టేస్తుంది. ఎంత కష్టపడిన తర్వాత ఖర్చు పెట్టి పనిచేసి అన్నీ పాడైపోతాయి అన్నమాట. ఎండలో పెట్టుకొని ఇవి చేసుకోవాలి. కారం బయట నుంచి తెప్పించింది. అది పచ్చడి కారం, నార్మల్ కారం కాదు. పచ్చడి కారం అయితేనే స్పైసీగా ఉంటుంది. నార్మల్ కారం వేసుకుంటే అంత టేస్ట్ రాదు. వేసుకోవచ్చు కానీ టేస్ట్ రాదు అన్నమాట. ఆ వెల్లుల్లిపాయ పొట్ట తీసడానికి కొంచెం టైం పట్టుద్ది. వేలవి కూడా కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. లేడీస్ తెలుస్తుంది అది అనేది. జాగ్రత్త, కలిపిన తర్వాత చెయ్యది శుభ్రం కడుక్కోవాలి. పొరపాటున సరిగ్గా కడుక్కోకుండా ముక్కు తుడుచుకోవడం కళ్ళు తుడుచుకోవడం చేసామా అంతే. కడుక్కున్న తర్వాత కూడా మండుతాయి అనుకోండి. గట్టితో కలుపుకోవాలి. మనకు చెయ్యి అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా, కలిపేస్తున్నాం ఇలాగ. చూసారు ఎంత రెడ్గా ఇలా నోరు అవుతుందో. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ స్మెల్ తెలియదు కానీ చూడడానికి బాగుంది కదా లుక్. అది ఇలా వచ్చిందని జాగ్రత్తగా నీళ్ళని జార్లో స్టోర్ చేసుకోవాలి. బాయ్ బాయ్.